హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుమా జగదీష్. నా ఛానల్ని కొత్తగా ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరన్నంటే వీడియో చూసే ముందు ఒకసారి వీడియోని లైక్ చేసేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నాను. అలాగే ఏమన్నా సరే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈరోజు ఏం స్పెషల్, ఈరోజు ఫాదర్స్ డే అనమాట. మాస్టర్కి హ్యాపీ ఫాదర్స్ డే. ఇంకా చెర్రీ అయితే ఫాదర్స్ డేకి క్రాఫ్ట్ తయారు చేసి మాస్టర్కి గిఫ్ట్గా ఇచ్చారు. అదేంటనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేసేయండి. ఇంకా ఈరోజు అయితే నాకు అస్సలు పని అవ్వలేదు అనమాట. అదేంటో హాలిడే రోజు నాకు అస్సలు పని అవ్వద్దు, వర్కింగ్ డే రోజునే త్వరగా పని అయిపోద్ది. సో అందుకోసం మా చెర్రీ ఆరిపోయిన బట్టలన్నీ తీసి లోపలయ్యమ్మా నేను వచ్చి మడత పెడతానని చెప్తే చెర్రీ అయితే నాకు చక్కగా ఇలా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఇంకా నేను లేచేటప్పటికే పొద్దున్నే మాస్టారు నేను లెగవకముందే చేపలు తీసుకొచ్చేసి వంటగదిలో పెట్టారనమాట. ఇంకా తెచ్చినాక వండాల్సిందే కాబట్టి ఇంక చేపల పులుసు అయితే పొయ్యి మీద వేశాను. ఎక్కువ చేపలు తీసుకొచ్చారు, కొన్నేమో ఫ్రిడ్జ్లో పెట్టేశాను, కొన్నేమో ఫ్రైకి కలిపాను. అలాగే ఇంకా చేపల పులుసు అయితే రెడీ అవుతుంది అనమాట. సండే స్పెషల్ వచ్చేసి మా ఇంట్లో చేపల పులుసు అలాగే చేపల ఫ్రై అనమాట. ఇంకా మా చెర్రీ ఏం చేస్తున్నాడో చూద్దాం రండి. మా చెర్రీకి నిన్న దెబ్బ తగిలింది, బాగా తగిలింది అనమాట. సైకిల్ మీద నుంచి పడ్డాడు. సైకిల్ ఎట్లా పడ్డాడో తెలియదు. స్పీడ్కి వెళ్ళామంటే లేదు నేను స్లోగా వెళ్ళా అంటున్నాడు. పాపం మూతంతా దెబ్బ తగిలింది, బాగా బ్లడ్ వచ్చింది నిన్న. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? గ్రీటింగ్ కార్డ్ చేస్తున్నా. ఎందుకని గ్రీటింగ్ కార్డు? ఇప్పుడు ఏంటి స్పెషల్? అవునా, మా చెర్రీ ఫాదర్స్ డే అని చెప్పేసి వాళ్ళ డాడీ కోసం ఒక గ్రీటింగ్ కార్డు తయారు చేస్తున్నాడు అనమాట. చూద్దాం ఎలా తయారు చేస్తారో. మాస్టర్ అయితే ఇంట్లో లేరు, బయటకు వెళ్ళారనమాట. మాస్టర్ వచ్చేలోపు నేను గ్రీటింగ్ కార్డ్ తయారు చేయాలి, డాడీ వచ్చేలోపు నేను ఇవ్వాలని చెప్పి మా చెర్రీ అయితే ఏదో గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తున్నాడు. చూస్తూ ఉండండి, మీకు కూడా చూపిస్తాను. చెప్పు, వెళ్ళి ముద్దు పెట్టి వెళ్ళు. తర్వాత చూద్దామా? సరే కాసేపు అంట, నువ్వు ఈ రూమ్లోకి రాబాకు బావా. ఒక 10 minutes అంట రాబాకు. సరేనా, నువ్వు డోరే, నేను వస్తున్నా. మా చెర్రీ తయారు చేసిన గ్రీటింగ్ కార్డు చూడండి. హార్ట్ సింబల్తో డాడీ అని రాశాడు. ఒక నిమిషం ఉండు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని రాశాడు. ఓపెన్ చేయమ్మా ఒకసారి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, ఐ లవ్ యూ, యు ఆర్ మై హీరో, యు ఆర్ మై ఇన్స్పిరేషన్, యు ఆర్ మై ఎవ్రీథింగ్. ఇట్స్ మూసే పద ఇద్దామా సర్ప్రైజ్? కళ్ళు మూసుకోమన్నా డాడీ నుండు. సర్ప్రైజ్ అంట నీకు, కళ్ళు మూసుకో. ఆగు ఒకసారి ఫ్యాన్ కట్టేస్తాను, పడుద్ది. సర్ప్రైజ్ చెప్పు. హ్యాపీ ఫాదర్స్ డే చెప్పు గట్టిగా. ముద్దు పెట్టు డాడీకి. పొద్దున్న లేచి అంత కష్టపడి చేసావా? డాడే చేశాడు మొత్తం. మ్యాటర్ చదువు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, ఐ లవ్ యూ, యు ఆర్ మై హీరో, యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అండ్ యు ఆర్ మై ఎవ్రీథింగ్. లవ్ యూ సో మచ్. సరే నిజమేనా? ఇదంతా నేనే? నిజంగా నేను హీరోనా? సరే అయితే థ్యాంక్ యూ. ఏం కావాలి మరి? ఫాదర్స్ డే కదా, ఫాదర్ ఏం కావాలి చెప్పు. ఏం వద్దా? కొట్టకుండా తిరగండి చాలా, ఆడుకొని ఇస్తే చాలా. అట్లా అట్లా తప్పు చేసినప్పుడు కొట్టాలి కమ్మా, అప్పుడే కదా తర్వాత భయం వేస్తుంది తప్పు చేయాలంటే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మొత్తం వాడే డ్రా చేశాడు స్కెచ్ పెన్స్తో. అవునా? వాడి చేతితో వాడే డ్రా చేసి వాడే రాసి. నేను రాలే, వాడే రాశాడు. నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుందిగా. మీ డాడీకి నువ్వు ఇది ఇచ్చావురా, నేను మా డాడీకి ఇవ్వడానికి మా డాడీ లేదు, పంపించేసాను. అక్కడ ఉన్నాడు. తాత బర్త్డేని గుర్తులేదు, తాత కూడా నాకెట్టా తెలిసిద్దిరా. సరే మనం చేసే పనులన్నీ సక్సెస్ అవ్వాలని చెప్పి కోరుకుంటాం. బాగుందా అబ్బాయి సర్ప్రైజ్? నేను చిన్నప్పుడు ప్రైజ్ తీసుకునేవాడిని, సర్ప్రైజ్ ఎవరు ఇవ్వలేదు అనుకున్నా, చివరికి మా అబ్బాయి ఇచ్చారు సర్ప్రైజ్. అసలు నీకు వయసులో ఉన్నప్పుడు ఎవరో సర్ప్రైజ్ ఇవ్వలేదు కదా? ఇచ్చారు, అన్ని షాపులు ఇచ్చారు.
షాక్లా ప్రేమిస్తున్నాననే వాళ్ళు తర్వాత ప్రేమించలేదు. గిఫ్ట్లు ఇవ్వలేదా? గిఫ్ట్లు ఇచ్చారు. ఇస్తారు, ఎందుకు ఎవరు నాకు అదే తెలుసు. వాళ్ళకి ఎవరో ఇచ్చారు ఆ గిఫ్ట్లు, అవి నాకు తెచ్చి ఇచ్చారు. అదేంట్రా ఆచార్య? నేను ఏమన్నా అనుకునేవాడిని అట్లా నాకు ఫ్రాంక్ చెర్రీ. కొంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు, అవి చూసి ఈ అమ్మాయి ఏంటి మన గురించి ఎంత కవిత్వంతో మెసేజ్ పెడుతుంది అనుకునేవాడిని. ఫార్వర్డ్ చేశారా మెసేజ్? అమ్మాయికి వేరే ఎవడో పెడితే మనకి పెడతాం. అది తర్వాత ఎప్పటికో తెలిసేది. అయ్యో తెలిసేది. అయ్యో అమ్మని పెళ్ళి అమ్మా చూడరా చెర్రీ. ఏం పర్లే, నాకు తెలుసు మా ఆయన గురించి. మా ఆయన బంగారం అని నాకు తెలుసు. నాకు తెలుసు మా ఆయన బంగారం అని. నేనేం చెప్పినా నేను నమ్మను. నువ్వు నమ్మవసరం, సొసైటీ నమ్మితే చాలు. ఇక్కడ మా చెర్రీ వచ్చేసి కొంచెం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కొత్త స్టెప్స్ అంట నేర్చుకుంటున్నాడు టీవీలో చూసి. మా సండే స్పెషల్ మా ఇంట్లో అయితే ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై అనమాట. మీరేం స్పెషల్ చేశారో నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము బయటికి వెళ్దామని ఎప్పుడు రెడీ అయినా ఫుల్ వర్షం పడుతుంది అనమాట. ఎప్పుడు బయట తిరుగుతారా అనుకోకండి. చెర్రీకి మొన్న బుక్స్ వేసే కవర్స్ డిమార్ట్లో దొరకలేదు. ఆ కవర్స్ తీసుకొచ్చి బుక్స్ వేయాలి. 3 డేస్లో స్కూల్ ఉంది కాబట్టి బుక్స్ కవర్స్ అన్నీ వేయాలి. అవి తెచ్చుకుందామని వెళ్దామంటే ఫుల్ వర్షం అనమాట. శాన్వి పాప డోర్ దగ్గర నుంచి నడుస్తుంది. ఎప్పుడు బయటికి వెళ్దామన్నా సరే రెడీ అయ్యేంతవరకు బాగుంటుంది. రెడీ అవ్వగానే వర్షం వస్తుంది. ఏంటో చిరాకు వస్తుంది అనమాట. ఫుల్ పడుతుంది అనమాట వర్షం. చూడాలి, వర్షం తగ్గితే వెళ్దాం, లేదంటే రేపు కూడా హాలిడే కాబట్టి రేపైనా వెళ్ళాలి. ఒకసారి శాన్వి పాపని చూడండి, డోర్ దగ్గర నుంచుని చూస్తుంది వర్షం ఏంటో పడుతుందని చెప్పేసి. రెడీ అయి ఉన్నామన్నమాట అందరం బయటకు వెళ్దామని చెప్పేసి. నుంచుని చూస్తుంది, తింటా డోర్ దగ్గర నుంచుని చూస్తుంది చక్కగా. వర్షం అయితే మాత్రం బాగా పడుతుంది, ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి అన్నమాట.